ఫస్ట్ నేను ఎల్లో కలర్ సాటిన్ క్లాత్ తీసుకున్నాను. ఇలా కిటికీ ఫోల్డ్ చేసుకున్నాను. మీరు ఇది లేకపోతే శారీనే తీసుకోవచ్చు ఎల్లో కలర్ది. ఇంకో శారీ తీసుకున్నాను నేను రెడ్ కలర్. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ ఒక సైడ్ బ్యాక్ పెట్టేసి ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్లో పెట్టేసుకోవాలి. కింద వరకు ఇలా ఫ్రిల్స్లో పెట్టేసుకుని ఇంకో సైడ్ కూడా చూడండి, ఈ మిడిల్లో ఉన్నది బ్యాక్ పెట్టేశాను. ఇంకో సైడ్ కూడా చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి 2 సైడ్స్ ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను. ఆ ఫ్రిల్స్ అనేవి నీట్గా ఆగడానికి నేను పిన్ పెట్టేసుకున్నాను. ఇటు సైడ్ కూడా పిన్ పెట్టుకోవాలి. సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి, అవే పెట్టేసుకున్నాను నీట్గా ఆగడానికి. ఆ ఫ్రిల్స్ అనేవి ఆ 2 సైడ్స్ పెట్టేసుకున్నాను. ఈ ఎల్లో కలర్ మీద రెడ్ కలర్ చాలా బాగా సూట్ అయిందండి. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు 2 సైడ్స్న నేను ఒక గార్లెండ్ తీసుకున్నానండి, బంతిపూలది ఆర్టిఫిషియల్గా తీసుకున్నాను. ఆ 2 సైడ్స్ పెట్టేశాను. అండ్ డెకరేషన్ పైన కట్టడానికి వరమహాలక్ష్మి ఆర్టిఫిషియల్ తోరణం తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అండి. అమ్మవారి బొమ్మలు ఉన్నాయి, నాకు నచ్చింది, ఇది బాగుందని తీసుకున్నాను. ఇలాగ మిడిల్లో పెట్టేసుకున్నాను. నాకు ఒరిజినల్ మామిడాకులు దొరకలేదండి, సో నేను ఆర్టిఫిషియల్ తీసుకున్నాను. క్విక్ అండ్ ఈజీగా వరమహాలక్ష్మి తల్లికి బ్యాక్డ్రాప్ డెకరేషన్ రెడీ చేసుకోవచ్చు. ఈ డెకరేషన్ కూడా ఎంతో టైం పట్టదండి. సింపుల్గా డెకరేషన్ ఇలా ఉంచుకోవాలని ఉంచుకోవచ్చు. నేను మిడిల్లో కొంచెం డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఇలాగ థర్మాకోల్ షీట్ నోట్ తీసుకున్నాను. ఇలాగ ఏదైనా ప్లేట్ని పెట్టుకొని ఏదైనా పెట్టేసి ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే కేక్ది ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ది, అది తీసుకున్నాను రౌండ్గా మార్కింగ్ చేయడానికి. ఈ మార్కింగ్ చేసిన దాన్ని కట్టతో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా వచ్చింది కదా, ఇప్పుడు ఈ రౌండ్ దాన్ని మిడిల్లో ఇంకో ప్లేట్ పెట్టుకున్నానండి. ఈ మిడిల్లో ఇంకో ప్లేట్ పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం బేటల్ లిప్స్ పెడుతున్నామండి ఇక్కడ రౌండ్గా. ఆ బేటల్ లిప్స్ కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి పెట్టేటప్పుడు. ఇప్పుడు నేను ఒక 2 తమలపాకులు తీసుకున్నానండి. ఇలాగ ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను. ఈ తమలపాకుల్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. గుండు సూదులు వచ్చేసి కొంచెం పెద్ద సైజు తీసుకోవాలండి. నా దగ్గర అవైలబిలిటీ లాగా చిన్న సైజు తీసుకున్నాను. అవి పెద్ద సైజు అయితే కొంచెం నీట్గా ఆగుతాయి పెట్టిన. ఇప్పుడు ఇందాక కట్ చేసిన థర్మాకోల్ షీట్ ఉంది కదండి, దాన్ని తీసుకోవాలి. ఇలా తమలపాకుని దీని మీద పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని స్టిక్ చేయడానికి టూత్ పిక్ వాడుతున్నానండి. ఈ టూత్ పిక్ని ఇలా మిడిల్లో కట్ చేసేసుకోవాలి. ఈ టూత్ పిక్ని తమలపాకు మిడిల్లో కూర్చాలి. ఇవి కొంచెం పెద్దగానే తీసుకోండి, లేకపోతే ఇవి బరువు ఉంటాయి కదండి తమలపాకులు, అవి ఆగవు. సో కొంచెం పెద్దగానే తీసుకోండి. ఇలాగ పెట్టేసుకోవాలి. డబల్ స్టిక్కర్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ అంత యూజ్ అనిపించలేదు. ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది ఈ బేటల్ లైఫ్కి. తమలపాకుని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ మార్కింగ్లో కరెక్ట్గా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలండి ఈ రౌండ్గా. ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నీ వరలక్ష్మి మాతకు సంబంధించిన వీడియోస్ 2 డేస్కి ఒకసారి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ వెంటనే ముందుకు వచ్చేస్తాయి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియోస్ లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయాలని బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. సో మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాగ రౌండ్గా పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్గా పెట్టేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది. ఈ టూత్ పిక్స్ కనపడతాయి అనుకుంటారు ఫ్రెండ్స్, అండ్ డెకరేషన్లో పెట్టే పెద్దగా కనపడవు. అండ్ మిడిల్లో కూడా ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి మీకు ఈ టూత్ పిక్స్ కవర్ అయిపోతాయి. ఈ మిడిల్లో నేను చామంతి పూలు తీసుకున్నాను. మీ ఫ్రాంక్ చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుందని చామంతి పూలు తీసుకున్నాను. చామంతి పూలు నో యూస్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది పెట్టాక పెద్ద ఆగలేదు. కొంచెం వెయిట్ ఉన్న తక్కువగా ఉన్న పూలు తీసుకోండి, ఎందుకంటే తమలపాకులు ఆల్రెడీ వెయిట్ ఉంటాయి. సో వెయిట్ కంటే గులాబీ పూలు కొంచెం లైట్ వెయిట్గా ఉన్న పూలను పెట్టుకుంటే మిడిల్లో కొంచెం ఇది మనం పెట్టాక అందంగా ఆగడానికి కుదిరిద్దని నా ఆలోచన. సో నేను మీకు చెప్తున్నాను, మీకు యూజ్ అవుద్దని. ఇలా చుట్టూరు చామంతులకు కూడా టూత్ పిక్స్ పెట్టేసుకోవాలి. మిడిల్లో రోజ్ ఫ్లవర్ పెట్టుకోవాలి. పెట్టేసాక లుక్ వచ్చేసి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఈ టూత్ పిక్స్ మీకు ప్రాబ్లమే ఉండదు, అసలు కనపడదు బ్యాక్గ్రౌండ్లో పెట్టాక. సో బ్యాక్గ్రౌండ్లో మిడిల్లో పెట్టాక చాలా అందం వచ్చింది ఈ ఫ్లవర్ బంచ్ పెట్టేటప్పుడు. మీకు ఈ అవైలబిలిటీ లేకపోతే ఆర్టిఫిషియల్ అయినా దొరుకుతాయి ఫ్లవర్ బంచెస్, అవైనా పెట్టుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను డబుల్ టైప్ స్టిక్కర్స్ వేసేసాను.
ఇలాగ 2 సైడ్స్ మొత్తం 4 సైడ్స్ వేసేసుకుని ఇలాగ స్టిక్కర్స్ని ఇలా తీసేసేయాలి. ఇలా మిడిల్లో పెట్టేసుకున్నాను. ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదండి, దాన్ని